9th క్లాస్ తెలుగు పరిమళం, తెలుగు ఉపవాచకం. చదవండి, ఆనందించండి. మనస్వి ఆ రోజు పాపకి తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు తొడిగి మొదటి పుట్టినరోజు పండుగ చేసింది కాంతమ్మ. పిండి వంటలతో భార్య పెట్టిన భోజనం ఆరగించి భుక్తాయాసంతో పడక గదిలో మంచంపై పరమేశం కునుకు తీయబోతుంటే వీధి తలుపు ఎవరో కొడుతున్నట్లు చప్పుడు వినిపించింది. ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో పడి తమ ఇంటికి ఎవరొస్తారు? పక్కింటి ప్లేడర్ గారి కోసం ఎవరో పార్టీ అయ్యి ఉంటుందిలే అనుకుని లేవడానికి బద్దకించి ఇటు నుండి అటు తిరిగి మళ్ళీ పడుకున్నాడు. వంట ఇంటి ముందు వరండాలో కూర్చుని తనలో తానే ఏదో సన్నగా పాడుకుంటూ మధ్యాహ్నం పేరంటంలో ఇవ్వడానికి తమలపాకుల కిళ్ళీలు కడుతోంది భార్య కాంతం. అంతలోనే మళ్ళీ వీధి తలుపు టక టక కొట్టిన చప్పుడు అయ్యింది. ఏమండి, ఎవరో తలుపు కొడుతున్నారు, ఓసారి వెళ్ళి ఎవరో ఏమిటో చూడండి, నా చెయ్యి తెరపిగా లేదు అంటూ లో నుండి కాంతమ్మ కేక పెట్టింది. ఇక తప్పదు అనుకుని విసుక్కుంటూనే లేచి వెళ్ళి తలుపు తీశాడు పరమేశం. ఎదురుగా ఎవరో కొత్త వ్యక్తి. అంతకి పూర్వం అతన్ని ఎక్కడా చూసిన గుర్తులేదు. వేళ కాని వేళప్పుడు వచ్చి బంగారం లాంటి తన నిద్ర పాడు చేసిన ఈ ఆగాంతుకుడు ఎవరబ్బా అనుకుంటూ ఎదుట నిలిచిన వ్యక్తి వైపు పరీక్షగా చూశాడు పరమేశం. మనిషి పొడగరి, ఆ పొడుక్కి తగ్గ లావు, భారీ అయిన పంచలోహపు విగ్రహంలా నిండుగా ఉన్నాడు. 60కి పైబడి ఉండొచ్చు. మాసిన గడ్డం, నెరిసిన జుట్టు, ప్రయాణపు బడలికతో వడలిన ముఖం, నలిగిన బట్టలు, కాళ్ళకి మట్టి కొట్టుకున్న చెప్పులు. పరమేశం ఎంత పరీక్షగా చూసినా ఆ ఆగాంతకుడు ఎవరో, ఎక్కడివాడో అతనికి గుర్తు దొరకలేదు. ఎవరండి, మీకు ఎవరు కావాలి అన్నాడు. పరమేశం గారి ఇల్లు ఇదేనండి అంటూ ఎంతో నిదానంగా పరమేశాన్ని పట్టి చూస్తూ ప్రశ్నించాడు అతడు. అవును, ఇదే, నేనే పరమేశాన్ని. క్షమించాలి, వేళ కాని వేళ వచ్చి ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు తను నొచ్చుకుంటున్న ధోరణిలో. పర్వాలేదు, చెప్పండి అన్నాడు పరమేశం లోపల విసుక్కుంటున్న పైకి సభ్యత కోసం మామూలుగా ముఖం పెట్టి. నా పేరు రంగస్వామి, మాది ఈ ప్రాంతం కాదు. ఈ పేపరులో ప్రకటన మీరే వేయించి ఉంటారనుకుని అంటూ సగంలో మాట ఆపి పాతబడిన ఒక చిన్న పేపరు కటింగును లాల్చి జేబులోంచి తీసి పరమేశం చేతికందించాడు అతడు. దాన్ని చూడగానే ఒక్కసారిగా ఎలక్ట్రిక్ షాక్ తిన్న వాడిలా అదిరిపడ్డాడు పరమేశం. నలిగి మాసి 4 మడతలు చుట్టుగా ఉన్న ఆ కాగితం మొక్క అతడెవరో, అతనికి తనతో కలిగిన పనేమిటో చెప్పకనే చెప్తోంది. మీ పాప తప్పిపోయిందా అనే ఆ ప్రకటన వేయించింది తనే. పాప తమ ఇంట కాలు పెట్టి వారాలకి వారాలే, నెలలకి నెలలే గడిచిపోతున్నా ఈ పిల్ల మా బిడ్డ అంటూ పాప కోసం ఎవరో రాకపోవడంతో ఏమి చెయ్యాలో పాలుపోక మిత్రుల సలహా మేరకి ఆ ప్రకటన తనే వేయించాడు పరమేశం. అప్పటికే పాపతో అనుబంధం పెంచుకుంటున్న భార్య ఆ పిల్ల మీద ఇంకా మమత పెంచుకోకముందే ఆ తల్లిదండ్రులెవరో వచ్చి పాపని తమతో తీసుకు వెళితే మంచిదన్న అభిప్రాయంతో ఆ పని చేశాడు. అది జరిగిన కూడా నెలలు గడిచిపోతున్నా అంతకాలం దాకా ఎవరూ రాకపోవడంతో ఇంక పాప కోసం ఎవరూ రారని, పాప తమదే అన్న భావంతో
వారుండగా ఇప్పుడీ ఆగంతకుడు ఎవడో ఎక్కడ్నుండో ఉరమని పిడుగుల ఊడిపడి ఈ ప్రకటన ఇచ్చింది మీరేనా అని వాకబు చేస్తున్నాడు. ఇతడు నిజంగా పాపకి బంధువో శ్రేయోభిలాషో అయి ఉంటే ఇంతకాలం దాకా పిల్ల గురించి పట్టించుకోకుండా ఉండటం ఎలా జరుగుతుంది? ఇందులో ఏదో మోసం ఉండి ఉంటుంది. ఏవో మాయమాటలు 4 చెప్పి అందమైన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మే ముఠ ఒకటి చుట్టుపక్కల ఊళ్ళల్లో తిరుగుతున్నట్టు పత్రికల్లో వార్తలు చూస్తున్నాడు. ఎదుట ఉన్న వ్యక్తి ఆ కోవకి చెందినవాడు కాదని చెప్పడానికి ఆధారాలేం లేవు. అలాగని వచ్చిన వాడిని వచ్చినట్లే తరిమి కొట్టడానికి తగిన కారణాలు కూడా కనిపించడం లేదు. పైకి చూడ్డానికి మనిషి సౌమ్యుడుగా మంచి మర్యాద తెలిసిన వాడిలా కనిపిస్తున్నాడు. ఇంటి లోపలికి పిలిచి మాటల్లో పెట్టి జాగ్రత్తగా 4 ప్రశ్నలు వేస్తే అసలు రంగు బయట పడకపోదు అనుకున్నాడు పరమేశం. తన మనోభావాలు పైకి పొక్కకుండా జాగ్రత్త పడుతూ అతడిని సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాడు. కూర్చోవడానికి కుర్చీ చూపి వంట ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసుతో చల్లని మజ్జిగ తెచ్చి ముందు పెట్టాడు. అతడు అది తాగి కాస్త సేద తీరాక, ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చిన పనేమిటో అంటూ మర్యాదగా ప్రశ్నించాడు. ఈ ప్రకటన చాలా ఆలస్యంగా నా కంట పడింది. నాకు చేరిన ఈ కాపీలో ప్రింట్ అంత బాగాలేదు. అందున పత్రిక పాతబడి నలిగి ఉన్న కారణాన ఫోటోలో ఉన్న పిల్లరూపు సరిగ్గా పోలిక పట్టడానికి వీలుగా లేదు. ఈ ప్రకటన చూసే వరకు తల్లిదండ్రులు, తాత, నాయనమ్మలతో పాటు తను కూడా దురదృష్టదారుణ అగ్ని ప్రమాదంలో కాలి బూడిద అయిపోయిందే అనుకున్నాను. మీరు అంటున్న ఈ పాప నా మనుమరాలు. అవునో కాదో నాకు తెలియదు. అవునేమో అన్న ఆశతో ఇంత దూరం వచ్చాను. ఒక్కొక్క మాటే ఆపి ఆపి అతి నెమ్మదిగా అంటున్నాడు అతడు. చివరి మాట అతని నోట తిన్నగా పెగిలి రాలేదు. దుఃఖంతో అతడి గొంతు పూడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగేయి. అది కేవలం నటనో నిజమైన దుఃఖమో పోల్చుకోలేకపోయాడు పరమేశం. ముసలాయన కళ్ళు తుడుచుకుని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. మల్లారం మరిడి మాంబ తిరునాళ్లలో జరిగిన దుర్ఘటన గురించి మీరు వినే ఉంటారు. మల్లారం వారి పొరుగు గ్రామమే. ఆ దుర్ఘటన గురించి వినడమే కాదు, ఆ జాతరలో జరిగిన బీభత్సాన్ని కళ్ళారా చూశాడు పరమేశం. ఆ రోజు మల్లారం గ్రామదేవత మరిడి మాంబ తిరునాళ్ల పండుగ. ఎంతెంత దూరం నుండో ప్రజలు తండోపతండాలుగా వచ్చి చేరేరు. మరిడి మాంబ గుడి ఉన్న వీధి అంత విశాలమైంది కాదు. ఇసుక వేస్తే రాలనంతగా ఉన్నారు జనం. ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతోంది. పులి వేషాలు, బిళ్ళ వేషాలు, సాముగరిడీలు, చెక్క భజనలు, పగటి వేషాలు, బుట్ట బొమ్మలు ఒకటేమిటి, అటువంటి పండుగ సమయాల్లో ఉండవలసిన అన్ని హంగులతో జాతర సాగిపోతోంది. అంతలో జరిగింది ఆ దారుణ సంఘటన. గ్రామంలోని 2 ప్రత్యర్థి ముఠాల మధ్య చెలరేగిన విద్వేషపూరితమైన బాణాసంచా పోటీ. మందుగుండు సామాగ్రి కాల్చడం మొదలుపెట్టారు. కాల్చిన ఔట్లు, తారా జువ్వలు దారికి ఇటు అటు ఉన్న పాకల పైన, యాత్రికుల విశ్రాంతి కోసం వేసిన పందిళ్ల పైన పడి ఒక్కసారిగా 4 వైపుల నుండి మంటలు లేచేయి. ఎక్కడెక్కడి నుండో జాతర చూడాలని ఉత్సాహంతో వచ్చిన వారు ఆ తల్లి గుడి ముందు బూడిద పోగులుగా మిగిలిపోయారు. అంతకు కొద్దిసేపటికి ముందు
ఆనందోత్సాహాలతో పరవళ్ళు తొక్కుతున్న ఆ ప్రదేశమంతా అంతలోనే పెద్ద శ్మశానంగా మిగిలిపోయింది. జరిగిన ధన ప్రాణ నష్టాలు ఎవరి అంచనాలకి అందకుండా పోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అందుకున్న పరుగు ఆపకుండా పరిగెత్తి క్షేమంగా ఇల్లు చేరుకున్నారు పరమేశం కుటుంబం. వణుకుతున్న చేతులతో ఇంటి తలుపు తాళం తీసి వారు లోపలికి రాబోతుంటే ఎవరో చిన్న పిల్ల వెక్కి వెక్కి ఏడుస్తూ వీధి అరుగు నీడలో కనిపించింది. ఎవరు పాపా నువ్వు, మీ వాళ్ళు ఎక్కడున్నారు అని ప్రశ్నిస్తే అంతవరకు మెల్లమెల్లగా ఏడుస్తున్నదల్లా ఒక్కసారిగా గల్లున ఏడవటం మొదలు పెట్టింది. ఎవరో పిల్ల జాతరలో తప్పిపోయి ఇటు వచ్చి ఉంటుంది. ఎలా జరిగినా తెల్లారేసరికి వాళ్ళు రానే వస్తారు. ఈ రాత్రికి ఇంటిలోకి తీసుకుపోయి కాస్త బుజ్జగించి ఇంత తిండి పెట్టి నిద్రపుచ్చితే సరి అనుకున్నారు. దెబ్బలు తుడిచి మందు రాసి బురద కొట్టుకున్న బట్టలు విడిపించి వేరు బట్టలు తొడిగింది కాంతమ్మ. ఎవరు ఎంతగా బ్రతిమాలినా పాప ఆ రాత్రి తినడం తాగడం ఏమీ చెయ్యలేదు. అలా ఎక్కి ఎక్కి ఏడుస్తూనే ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. తెల్లవారుజాము పొద్దెక్కిన పాప కోసం ఎవరూ రాలేదు. ఎంతో ఓర్పుతో కాంతమ్మ పదే పదే బ్రతిమిలాడి బుజ్జగించి ఆ పూటకి కాస్తంత పెరుగు అన్నం మాత్రం తినిపించగలిగింది. ఊరంతా రాత్రి జరిగిన ఘోర కలితో ఉడికిపోతోంది. చావగా మిగిలిన వారు తప్పిపోయిన తమ పిల్లల కోసం, సమీప బంధువుల కోసం వీధులు, తోటలు, సమీప పొలాలు, నూతులు, గోతులు వెతుకులాడడం మొదలుపెట్టారు. తమ ఇంటి ముందుకి ఎవరు వచ్చినా ఏ పాటి సడి అయినా పాప కోసమే ఎవరో వచ్చారనుకుని తలుపు తీయసాగారు పరమేశం దంపతులు. ఆ రోజు మరోరోజు వరుసగా 4 రోజులు గడిచినా పాప కోసం ఎవరూ రాలేదు. పాప తమ ఇంట కాలు పెట్టి 10 రోజులు గడుస్తున్న తన బంధువులు ఎవరూ వెతుక్కుంటూ రాలేదు. పరమేశం పోలీసు స్టేషన్కి వెళ్ళి తప్పిపోయిన పిల్లల వివరాలు తెలుసుకున్నాడు. ఫోటోలు చూశాడు. వాటిలో తమ ఇంట ఉన్న పాప ఫోటో లేదు. పొరుగురిలో ఉన్న పెద్ద లైబ్రరీకి వెళ్ళి 2-3 వారాలు దొరికిన దినపత్రికలన్నీ తిరగేసి చూశాడు. వాటిలో తప్పిపోయిన పాప కోసం ఎటువంటి విజ్ఞప్తి లేదు. ఈలోగా ఇంట్లో పాప కాంతానికి మాలిమి అయ్యింది. పిల్లలతో కలిసి ఆటపాటలు మొదలుపెట్టింది. రోజులు వారాలకి మారుతున్న పాప సమస్యకి ఒక పరిష్కార మార్గం కనిపించలేదు పరమేశానికి. అతడు పదే పదే పోలీస్ స్టేషన్కి పోయి వాకప్ చేస్తుండటంతో అక్కడి వారు విసిగ్గి, మాకు తమ పిల్ల తప్పిపోయినట్లు బంధువుల నుండి ఫిర్యాదు రాందే మేమేం చెయ్యలేమండి. ఉంచుకోవాలనుకుంటే మీ ఇంట ఉంచుకోండి, లేదంటే ఏ అనాథ శరణాలయానికో చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కో పంపేయండి అంటూ తెగేసి చెప్పారు. పాపని ఎక్కడికైనా పంపివేయడానికి కాంతమ్మ ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఎవరూ రాకపోతే పోనీయండి, మన ఇంట్లో మన పిల్లలతో పాటే తాను పెరుగుతుంది. ఆడపిల్ల లేని నాకు ఆ కొరత తీరడానికి మరిడి మాంబ తల్లే ఈ పిల్లని మన దగ్గరికి ఇలా పంపింది అనుకుందాము అంది ఆమె. కానీ పరమేశం అలా అనుకోలేదు. మిత్రుల సలహాలపై చివరి ప్రయత్నంగా బాగా ప్రచారంలో ఉన్న ఒక ప్రముఖ దినపత్రికలో పాప ఫోటో వివరాలతో ఆ ప్రకటన వేయించాడు. అది జరిగిన కూడా 5-6 నెలలు గడిచిపోయింది. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో ఇంకా పాప తన అన్న భావం నమ్మకం పరమేశం కాంతమ్మలకి కాక పాప ఉదంతం తెలిసిన చుట్టుపక్కల వారికి కూడా కలిగింది. ఆ ఉత్సాహంతో ఈరోజు పాప పుట్టినరోజు పండుగ ఇంట్లో సంతోషంగా జరుపుకుంటుంటే ఆ సమయంలో ఎవడో
ఎక్కడి వాడో తెలియని వ్యక్తి వచ్చి ఏదో కథ చెప్తున్నాడు. అతడు నిజంగా పాప బంధువే అయితే అతడితో పాపని పంపించడానికి పరమేశానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అలాగాక అతడు మోసగాడే పేపరు ప్రకటన చూసి దాని ఆధారంగా ఏదో కథలల్లి చెప్పి పిల్లని తీసుకుపోవాలనుకుంటే అటువంటి పాచికలే తన దగ్గర పారమని అతడికి నిస్సంకోచంగా తెలియజెప్పాలి అనుకున్నాడు పరమేశం. అతడు తన ఆలోచనలో తను సతమతమవుతుంటే ముసలాయన ఎటో చూస్తూ తన కథ చెప్తున్నాడు. అతడు తన మనుమరాలి వివరాలు చెప్తుంటే పరమేశం గుండెల్లో రైలు పరుగులు తీసేయి. అతడి కళ్ళ ముందున్న ఆశల సౌధం విరిగిపడి చిన్న భిన్నం అయ్యింది. అతడు చెప్తున్న మనుమరాలి వర్ణన పాప పోలికలతో చాలా వరకు కలిసి వస్తోంది. పేపర్లో పడ్డ ఆ చిన్న ఫోటో చూసి అంత వివరంగా పిల్ల అందచందాలు హావభావాలు వర్ణించి చెప్పడం ఎంత కల్పనాశక్తి ఉన్నవారికైనా సాధ్యపడే విషయం కాదు. ముసలాయన తన కథనం ముగించి పై బట్టతో మరొకసారి కళ్ళు తుడుచుకున్నాడు. ఈసారి పరమేశానికి అది నటనలా అనిపించలేదు. అవి దొంగ కన్నీళ్లా కనిపించలేదు. అతడి పట్ల మొదట్లో ఏర్పడిన సంశయ భావాలు క్రమంగా తొలగిపోయి వాటి స్థానంలో సానుభూతి చోటు చేసుకుంది. భర్త ముందు వాకిలి వరండాలో చాలాసేపు ఎవరితోనో మాట్లాడుతూ ఉండిపోవడం కాంతమ్మ గమనించింది. వచ్చింది ఎవరా అని అటు చూడవచ్చింది. భర్త ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి అక్కడే నిలబడి పరిశీలనగా అతడి వంక చూసింది. పరమేశం భార్యని అతడికి పరిచయం చేశాడు. ఈయన రంగస్వామి గారని చాలా దూరం నుండి మనల్ని చూడ్డానికి వచ్చారు అన్నాడు. ఆ పరిస్థితిలో భార్య ముఖం చూస్తూ అతడు పాప కోసం వచ్చాడని చెప్పలేకపోయాడు పరమేశం. అయ్యో, అంత దూరం నుండి మనపై అభిమానంతో ఆయన చూడవస్తే ఎంతసేపు ఊరికే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా? నన్ను పిలిస్తే కాస్త కాఫీ టిఫిను తెచ్చి పెట్టేదాన్ని కదా అంటూ కాంతమ్మ లోపలికి వెళ్ళి ఒక ప్లేట్లో 2 పెరుగ్గారెలు, చిన్న గిన్నెలో పాయసం, ఒక గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి అతడి ముందు పెట్టి తీసుకోండి అంది. ఇప్పుడు ఈ శ్రమంతా దేనికమ్మా అన్నాడు అతడు మొహమాట పడుతూ. శ్రమకే ముందండి, ఈరోజు మా పాప పుట్టినరోజు. అనుకోకుండా వచ్చిన అతిథి దైవ సమానుడు అంటారు పెద్దలు. మీరు తింటూ ఉండండి, కాఫీ తెస్తాను. మీ చేత్తో పాప తలపైన 4 అక్షంతలు వేసి మరీ వెళ్ళండి అని కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళింది కాంతమ్మ. ఈరోజు మా పాప పుట్టినరోజు అని భార్య అన్నప్పుడు ముసలాయన ఆమె అంటున్నదేమిటో అర్థం కానట్లు అయోమయంగా ఆమె వైపు చూడ్డం పరమేశం గుర్తించాడు. పాప ఎప్పుడు పుట్టిందో మాకు తెలియదు. మా ఇంటికి వచ్చి ఈనాటికి ఏడాది అయ్యింది. అందుకే మా ఆవిడ ఈరోజు పాప పుట్టినరోజు పండుగ జరిపిస్తోంది అన్నాడు. ఎండ చల్లబడింది. పాపకి తల దువ్వి పట్టు పావడా కట్టి మెడలో తన 3 వరసల ముత్యాల హారం వేసి బొట్టు కాటుగా బుగ్గన దిష్టి తగులకుండా చుక్క పెట్టి అలంకరించింది కాంతమ్మ. ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు పేరంటానికి వచ్చారు. వాళ్ళు కూర్చోవడానికి మధ్య హాలులో చాపలు పరిచారు. కుర్చీలో పాపను కూర్చోబెట్టి దిష్టి తీసి హారతి పట్టారు. పేరంటాళ్ల కలగలుపు గొంతులతో పాపని నిండా 100 ఏళ్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించమని దీవిస్తూ పాడుతున్న పాటలు ముందు వరండాలోకి వినిపిస్తున్నాయి. ముసలాయన కళ్ళు మూసుకుని తృప్తిగా ఆ పాటలు వింటున్నాడు. అతడి ముఖంలో ముందున్న విషాదం ఇప్పుడు కనిపించడం లేదు. టిఫిన్ తిని కాఫీ తాగి మనిషి కాస్త కోలుకున్నాడు అనుకున్నాడు పరమేశం. రండి, మా ఆవిడ పిలుస్తోంది, మనం కూడా వెళ్ళి అక్షతలు వేసి వద్దాం అంటూ అతన్ని లేవదీశాడు. మగవాళ్ళు హాలులోకి రావడం చూసి
వాళ్ళంతా పక్కకి తప్పుకొని వారికి దారి ఇచ్చారు. కన్నార్పకుండా పాప వంకే చూస్తున్నాడు అతడు. అతడి కళ్ళ వంకే చూస్తున్నాడు పరమేశం. అయిపోయింది, భయపడినంతా అయిపోయింది. అతను తన మనుమరాలని పోల్చుకున్నాడు. ఇంక తనతో తీసుకుపోతాడు అనుకున్నాడు పరమేశం బాధగా. అంతలోనే ముసలాయన ముఖంలో రంగులు మారాయి. అతడు పాపని పోల్చుకుంటాడా లేదా అన్నది అసలు ప్రశ్నే కాదు. పాప అతన్ని పోల్చుకుంటుందా లేదా అన్నదే పరమేశం పెట్టుకున్న గీటురాయి. దానికోసమే ఆత్రంగా అతడు పాప వైపు చూస్తున్నాడు. పరమేశంతో పాటు ఇంకొక వ్యక్తి హాలులో కాలు పెట్టినప్పుడే పాప ముఖ కవళికల్లో ఏదో మార్పు వచ్చింది. కూర్చున్న ఇబ్బందిగా కదలసాగింది. వాళ్ళు తనకు దగ్గరగా రాబోతుంటే ముసలాయన వంక పరీక్షగా పట్టి చూసింది. కొద్దిసేపు ఆ కళ్ళల్లో ఏదో చెప్పలేని భావం, ఏవో జ్ఞాపకాల అల్లజడి. అది గుర్తింపే అనుకున్నాడు పరమేశం. అతడి మనసు గాలి తీసిన బెలూన్లా అయిపోయింది. ఇక ఏ క్షణంలోనైనా పాప కుర్చీలో నుంచి లేచి వచ్చి తాత అంటూ ముసలాయన చేతుల్లో వాలిపోతుంది అనుకున్నాడు. సంతోషమే మూర్తీభవించినట్టు పేరంటాళ్ల మధ్య తిరుగుతున్న భార్యను చూస్తే అతడికి జాలి వేసింది. పాపం పిచ్చిది. పాపపై ఎంత మమత పెంచుకుంది, ఎన్ని ఆశలు పెట్టుకుంది. మరి కొద్దిసేపట్లో ఈ పాప తనకి శాశ్వతంగా దూరం కాబోతుంది అని తెలిస్తే ఈ ఆనందం అంతా ఏమైపోతుంది? ఆ నిరాశలో ఎలా బతుకుతుంది అనుకున్నాడు. పాప కళ్ళల్లో కదలాడిన ఆ భావం ఒక్క క్షణకాలం మాత్రమే అక్కడ నిలిచింది. మరుక్షణంలో అతడి నుండి పూర్తిగా చూపు తిప్పేసుకుంది. బిడియంతో కాంతమ్మ పైట కొంగులో దూరిపోయింది. ఎందుకే అంత సిగ్గు? కొత్తవారు ఎవరున్నారని అంటూ పాప బొగ్గ పుణికి ముద్దు పెట్టుకుంది కాంతమ్మ. ముసలాయన భారంగా నిట్టూర్చాడు. అందులోని విషాదాన్ని పరమేశం ఒక్కడే గుర్తించగలిగాడు. అతడి వంక జాలిగా చూశాడు. పాపని దీవించి తలపై అక్షతలు వేసి ఇద్దరూ తిరిగి ముందు చావిట్లోకి వచ్చారు. పాపని చూశారు కదా, ఏమంటారు అన్నాడు మాటలు మొదలు పెడుతూ. పోలికలు చాలా ఉన్నాయి. పాపను చూడగానే నా మనసు సంతోషంతో పొంగిపోయింది. నా ఒంటరి బ్రతుక్కి ఒక తోడు దొరికినట్లు అనిపించింది. క్షణకాలం పాటు నా మనమరాలే అనుకున్నాను. తాత అంటూ వచ్చి నా కాళ్ళని వాటేసుకుంటుంది అనుకున్నాను. కానీ కాదంటారా? సంశయంగా ప్రశ్నించాడు పరమేశం. కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు అతడు. మరి చాలా పోలికలు ఉన్నాయంటున్నారు. పరమేశం ప్రశ్నల్ని అతడు వినిపించుకోలేదు. మీకింకా సంశయం ఏమైనా ఉంటే ఒక పని చెయ్యండి అన్నాడు పరమేశం. చెప్పండి అన్నాడు అతడు పాప మీంచి దృష్టి మళ్లించకుండానే. మీరు మీ మనుమరాల్ని ఇంట్లో ముద్దుగా పిలుచుకునే పేరేదో ఉంటుంది కదా, ఆ పేరు పెట్టి పిలవండి. పాప వెనుదిరిగి చూస్తుందేమో, అది తన పేరుగా గుర్తిస్తుందేమో చూద్దాం అన్నాడు పరమేశం. కొద్దిసేపు సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు అతడు. అంతలో ఏదో నిర్ణయించుకున్నట్లు కూర్చుని నిర్మల తన పేరు నిమ్మి అని పిలిచే వారిమి అంతా అన్నాడు. అలాగే పిలవండి అంటూ తొందర చేశాడు పరమేశం. అప్పటికే పిల్లలు వీధి గుమ్మం దాటి వెళ్ళిపోతున్నారు. నిమ్మి నిమ్మి ఒకసారి ఇలా రా తల్లి అంటూ ఆప్యాయంగా పిలిచాడు అతడు. గుంపుగా వెళ్తున్న పిల్లల్లో ఒకరిద్దరు వెనుదిరిగి అతడు అలా పిలుస్తున్నది ఎవరినా అన్నట్లు చూశారు. వాళ్ళల్లో పాప లేదు. నేనింకా వెళ్ళొస్తాను అంటూ లేచాడు. అతడు తను వచ్చిన పని అయిపోయింది అన్నట్లు. ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళరాదు, బాగా అలసిపోయినట్లు ఉన్నారు అంది కాంతమ్మ. ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాను అనే క్షణకాలం ఆగి, మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. మీ వంటి
దంపతుల చేతుల్లో పడ్డ పాప అదృష్టవంతురాలు. ఆ భగవంతుడు పాపని మిమ్మల్ని ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు చల్లగా చూడాలి అంటూ దీవించాడు. పదండి, మిమ్మల్ని బసెక్కించి వస్తాను, బజార్లో నాకు కొంచెం పని ఉంది అంటూ తను అతనితో పాటు నడిచాడు పరమేశం. వాళ్ళు బస్ స్టాండుకి చేరేసరికి అతడు వెళ్ళవలసిన బస్సు కదలడానికి సిద్ధంగా ఉంది. అతడు అందులో ఎక్కి కిటికీ పక్కగా ఉన్న సీటులో కూర్చున్నాడు. మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పక మా ఇంటికి రండి అన్నాడు వీడ్కోలుగా. చిన్న మాట అన్నాడు అతని కిటికీలోంచి కొంచెం ముందుకు వంగి. ఏమిటన్నట్లు చూశాడు పరమేశం. ఇందాక మీ ఇంట్లో పాపని నిమ్మి అని నేను పిలిస్తే పలకలేదు కదూ, కిట్టు అని పిలవండి, పలుకుతుంది. వాళ్ళమ్మ దాన్ని అలాగే పిలిచేది. దాన్ని పూర్తి పేరు కృష్ణప్రియ అన్నాడు అతడు నెమ్మదిగా. బాబుగారు అన్నాడు పరమేశం 2 చేతులు పైకెత్తి అతడికి దండం పెడుతూ. బస్సు వృధ చేస్తూ కదిలింది. కిట్టు పుట్టినరోజు ఈసారి మండు వేసవిలో కాదు, చల్లని చలికాలంలో సంక్రాంతి రోజున చెయ్యండి, ప్రతిగా చెయ్యి ఊపుతూ గట్టిగా అన్నాడు అతడు. ధూళి చిమ్ముకుంటూ బస్సు ముందుకు పోయింది. ఆశ్చర్యం నుండి కోలుకున్న పరమేశం ఇంటి ముఖం పట్టాడు.